వెల్కమ్ టు మై ఛానల్ డే సిరీస్ 9. ఈ రోజు వీడియో చూసా కూడా ఈ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వస్తారని నా చిన్న కోరిక. తండ్రికి కొడుకు పుట్టిండు, చాలా సంతోషపడ్డాడు. ఆ కొడుకు నడుస్తుంటే ఎక్కడ పడిపోతాడని ఆ తండ్రి తన కొడుకు వెనకాల నడుచుకుంటూ వెళ్ళాడు. పడిపోతాడేమో అని పట్టుకుందామని. అదే తండ్రి కొడుకు పెద్ద అయ్యాక నడుస్తుంటే ఎక్కడ పడిపోతాడని ఏడుచుకుంటూనే వెళ్తాడు లోపల, కానీ చెప్పలేకపోతాడు. ఒక చిన్న స్టోరీ చెప్తా నేను. అనగా ఒక ఊరిలో ఒక శిల్పి ఉండేవాడు. ఆ శిల్పి పోతుండగా ఒక రాయిని చూసి విగ్రహం చేయాలనుకున్నాడు. ఆ రాయిని తెచ్చి విగ్రహం చేస్తుండగా ఆ రాయి ఏమందో తెలుసా? నాకు నొప్పిగా ఉంది, నేను ఈ నొప్పిని భరించలేకపోతున్నాను, నన్ను శిల్పిని చెయ్యొద్దు అంది. నేను ఇక్కడనే బాగుందా అంది. అయితే ఆ శిల్పి ఏం చేశాడంటే సరే అని జాలితో వదిలేశాడు. కొన్ని రోజుల తర్వాత ఇంకో రాయి దొరికింది. రాయిని తెచ్చుకొని ఆ శిల్పి చాలా అద్భుతమైన విగ్రహాన్ని చెక్కుతున్నాడు. ఆ రాయి నొప్పిని భరించింది, బాధను అనుభవించింది. ఆ తర్వాత చాలా అద్భుతమైన విగ్రహంగా మారింది. ఆ శిల్పి ఆ విగ్రహాన్ని తీసుకొని వెళ్ళి ఆ గుడిలో పెట్టాడు. ఆ రాయి దగ్గరికి గుడిలో పెట్టి పూజలు అందుకుంది ఆ విగ్రహం. ఫస్ట్ ఉన్న రాయి గుడి బయట కొబ్బరికాయలు కొట్టేదందుకు మారిపోయింది. అలాగనే మన అమ్మ నాన్న అతిగా ప్రేమ ఆ కంఫర్ట్ జోను ఆ రాయి లాంటిది. కొబ్బరికాయలు కొట్టేలాగా మారింది, చూసినావా రాయి? అలాగా మారిపోతాం మనం. విగ్రహంగా మారాలంటే మనం బయటికి వెళ్ళి నొప్పిని భరించాలి, బాధను అనుభవించాలి. అప్పుడే ఈ రంగుల ప్రపంచాన్ని మనం జయిస్తాం. ఈ రంగుల ప్రపంచాన్ని, నాటకాన్ని, ఈ బాధని, అనుభవాలని మనం జయిస్తాం. అప్పుడే మనం కూడా ఒక చక్కని విగ్రహంలాగా అందరు మనల్ని ఒక గొప్ప మనిషిలాగా మనం చూస్తారు, మనల్ని గౌరవిస్తారు, రెస్పెక్ట్ ఇస్తారు. దీన్ని బట్టి మనకు ఏం అర్థమవుతుందంటే ఆ కంఫర్ట్ జోన్ నుంచి మనం బయటికి వెళ్ళాలి. ఫస్ట్ కంఫర్ట్ జోన్ నుంచి మనం బయటికి వెళ్తే బయట మనం చాలా ఎత్తుకు ఎదగగలం, మనం చక్కగా బ్రతకగలం. ఆ విజయంతో మన అమ్మ నాన్నకు ఒక అద్భుతమైన గిఫ్ట్ ఇవ్వండి, మీ విజయాన్ని.